హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో వెలుగొందాలని ఆ పెద్దమ్మ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇకపోతే మనం ఇప్పుడు చూస్తున్నది శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం, జూబ్లీ హిల్స్. ఇది హైదరాబాద్లో ఉంది. చాలా మహిమ కలిగినటువంటి ఆలయం. ఈ ఆలయంలో 5 అంతస్తుల గర్భగుడి, 7 అంతస్తుల రాజగోపురం, కళ్యాణ మండపం, నవదుర్గ ఆలయం, సరస్వతీదేవి ఆలయం, గణేష్ ఆలయం, అలాగే నాగమ్మ గుడి కూడా ఉంది. ఆలయం ఎదురుగా ఎత్తైన ధ్వజస్తంభం ఉంది. ఇక్కడే మనము కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా గుడి లోపలికైతే వెళ్ళాలి. మనం కొబ్బరికాయ తెచ్చుకుంటాం కాబట్టి అది గుడిలో కొట్టనివ్వరు గనుక కొబ్బరికాయలు కొట్టడానికి ఈ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండపంలో మనం తెచ్చుకున్న కొబ్బరికాయల్ని కొట్టుకోవాలి. ఈ మండపం పక్కనే ఒక గోశాల కూడా ఉంది. గోవులకి ఆహారాన్ని సమర్పించుకోవాలి అనుకున్న వారు ఆ పక్కనున్నటువంటి గోశాలలో గోవులకి ఆహారాన్ని సమర్పించుకోవాలి. గోవులకు ఆహారాన్ని ఇవ్వడం మన హిందూ సాంప్రదాయంలో ప్రధానమైన అంశంగా ఉంది. ఇకపోతే మనం గుడిలోకి ఎంటర్ అవుదాం. చూడండి, చాలామంది భక్తులతో చాలా కోలాహలంగా ఉంది గుడి ప్రాంగణమంతా. ఈ ధ్వజస్తంభం పక్కనున్నటువంటి ఈ ప్రదేశంలో వారి యొక్క మనసులోని కోరికను కోరుకొని భక్తులంతా ఒక కాయన్ని నిలబెడుతున్నారు. ఇలా కాయన్ని నిలబెడితే వారి యొక్క మనసులోని కోరిక నెరవేరుతుందని ఇక్కడి భక్తుల యొక్క ప్రధాన విశ్వాసం. నేను కూడా ఒక కాయని తీసుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకొని భారమంతా అమ్మవారి మీదనే వేసి ఒక కాయన్ని సక్సెస్ఫుల్గా నిలబెట్టేశాను. ఇక స్థల పురాణానికి వస్తే, అమ్మవారి స్థల పురాణ విషయానికి వస్తే, మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాలను పీడించేవాడు. యజ్ఞ యాగాదులను నాశనం చేసేవాడు. ఇంద్రాదులను తరిమికొట్టేవాడు. దేవతలు సైతం ఆ దాటికి తట్టుకోలేకపోయారు. శక్తి స్వరూపరాలైన అమ్మవారిని దేవతలంతా కలిసి పాహిమాం పాహిమాం అంటూ శరణు కోరారు. ఇక మహాశక్తి ముందు మహిషాసురుడు ఓడిపోయాడు. రాక్షసుడితో యుద్ధం చేసి అలసిపోయిన మహాశక్తికి విశ్రాంతి అవసరమనిపించింది. దట్టమైన అడవులలో బండరాళ్ల మధ్య కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంది. ఆ విశ్రాంతి తీసుకున్న ప్రదేశమే ఈ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం అని దేవస్థానం పురాణ చరిత్ర. పెద్దమ్మ అన్నమాట ఏ పురాణాల్లోనూ వినిపించదు, ఏ స్తోత్రాలలోనూ కనిపించదు. ముగ్గురమ్మల మూలపటమ్మే ఈ పెద్దమ్మ. 7 ఎకరాల ఆవరణలో విస్తరించిన ఆధ్యాత్మిక కేంద్రం హైదరాబాద్ 400 సంవత్సరాల ప్రాచీన నగరమని మనందరికీ తెలిసిందే. భాగ్యనగర నిర్మాణానికి చాలా సంవత్సరాల ముందే, 1000 సంవత్సరాల క్రితమే ఆదిమ తెగలకు ఆవాసంగా ఉండేది ఈ జూబ్లీ హిల్స్. వేటే ప్రధాన వృత్తిగా ఉండే ఆదిమవాసులు తమ కులదైవమైన పెద్దమ్మ తల్లిని కులదైవంగా కొలిచేవారు. మంచి జరిగితే అమ్మకు నైవేద్యాలిచ్చి భక్తితో సంబరాలు జరుపుకునేవారు. చెడు జరిగితే జంతు బలులతో తల్లికి శాంతులు జరిపించేవారు. కాల ప్రవాహంలో ఆ తెగలు అంతరించిపోయాయి. జూబ్లీ హిల్స్ అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారింది. కానీ అలా నాటి అమ్మ ఆనవాళ్లు మాత్రం మిగిలాయి. 8 సంవత్సరాల క్రితం వరకు ఈ జూబ్లీ హిల్స్లో ఒక చిన్న ఆలయం మాత్రం ఉండేది. ఎవరైనా వచ్చి వెలిగిస్తే దీపం వెలిగేది, లేదంటే లేదు. ఆ సమయంలో రాత్రులు అమ్మ అడుగుల చప్పుడు వినిపించేదని స్థానికులు చెబుతారు. భక్తులకు కలలో కనిపించి తనకు ఆలయం నిర్మించమని ఆదేశించిందట. అదండి ఈ పెద్దమ్మ తల్లి ఆలయ చరిత్ర. చూడండి, ఆలయం ఎంత విశాలంగా ఉందో. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని అయితే దర్శించుకోవాలి. ఇక ఇక్కడ ఉన్న ఈ విగ్రహం అయితే ఈ ఆలయాన్ని కట్టించినటువంటి అప్పటి ఎమ్మెల్యే గారిది. ఆయన మరణానంతరం ఆయనకి ఇక్కడే సమాధి కట్టారు. ఇది నాగమ్మ గుడి. చూడండి, నాగమ్మ గుడి కూడా చాలా పెద్దగానే నిర్మించారు. నాగుల చవితి రోజు ఇక్కడ ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. ఇప్పుడైతే ఈ గుడిని క్లోజ్ చేసేస్తున్నారు. మన హిందూ సాంప్రదాయంలో నాగులను కూడా కొలచడం ఒక ఆచారంగా ఎప్పటి నుండో ఉందండి. అది మనందరికీ తెలిసిన విషయమే.